ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ నేతల కూటమి లక్ష్యంగా పోరుబాటుకు సిద్ధమైంది. ఇదే సమయంలో బీజేపీ సైతం ఏపీ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అనూహ్య నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. ఇక ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ అనూహ్యంగా రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఆయనకు ఇప్పటికే రాజకీయ కీలక హామీ దక్కినట్లు ప్రచారం సాగుతుంది. ఏబీ వెంకటేశ్వరరావు సీనియర్ ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ చేశారు. జగన్ హయాంలో పోస్టింగ్ లేకుండా దూరంగా ఉన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత తొలుత అనురాధను నిఘా చీఫ్గా నియమించారు. అనురాధ తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా 2019లో ఎన్నికల వరకు వ్యవహరించారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు పై విచారణలు, సస్పెన్షన్లు కొనసాగించారు. ఏబీ సైతం న్యాయస్థానం ద్వారా తన పోరాటం సాగించారు. వైసీపీ హయాంలో 4 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆయన్ను నామినేట్ పదవి కట్టబెట్టింది. ఏబీకి ఇచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పైన విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆయనకు ఆ పదవి సరికాదని కాదని అభిప్రాయం వ్యక్తం అయింది. ఇప్పటి వరకు ఆయన తనకు కేటాయించిన పదవి బాధ్యతలు స్వీకరించలేదు. టీడీపీ అధినాయకత్వం నిర్ణయంపై కేడర్ సైతం ఏబీ విషయంలో ఇచ్చిన పదవిపైన విభేదించింది. కాగా ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నారు. జగన్పై కొంత కాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారాయి. టీడీపీ అధినాయకత్వంతో ఏబీ వెంకటేశ్వరరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఏబీవీ టీడీపీలో చేరడం లేదనే చర్చ జరుగుతుంది. ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయంగా ఎంట్రీ ఇస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. కాగా ఆయనకు జగన్ పైన 5 ఏళ్ల పోరాటం చేసి తగిన గుర్తింపు దక్కేలా కూటమి నేతలు వ్యవహరించలేదనే అభిప్రాయం ఉంది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు బీజేపీ వైపు చూస్తున్నట్లు తాజాగా ప్రచారం సాగుతుంది. అయితే టీడీపీలోని ముఖ్యులు మాత్రం ఆయన రాజకీయంగా టీడీపీలో చేరాలని నిర్ణయిస్తే ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీడీపీలోకి వెళ్లేందుకు ఏబీ వెంకటేశ్వరరావు సిద్ధపడకపోతే బీజేపీ ఆయన్ను ప్రత్యామ్నాయంగా ఉందనే చర్చ సాగుతుంది. దీంతో ఏబీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని జరుగుతున్న ప్రచారం వేళ ఏ పార్టీలో చేరతారు, రాజకీయంగా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతుంది.